మీద మోజుతో భర్తను పొట్టన పెట్టుకుంది ఓ కసాయి భార్య. అయితే ప్రియుడి కోసం ప్రియుడితో కలిసి జీవించడం అలవాటు చేసుకున్న భార్య ప్రియుడు లేక ఉండలేనంత పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో భర్త అహోబిలంలో మర్డర్ చేసేందుకు కూడా ప్లాన్ చేసింది భార్య. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ప్రియుడి మోసులో పడి భార్య భర్తను చంపేందుకు ప్రయత్నం చేసింది. ఆస్పరి మండలం తొలగలు గ్రామానికి చెందిన గొల్ల అహోబిలం గంగావతి భార్య భర్తలుగా ఉన్నారు. అయితే పని కోసం కర్ణాటకలో ఉన్న యాదగిరి జిల్లాకు వాళ్ళు వలస వెళ్లడం జరిగింది. అక్కడే చెన్న బసవ అనే వ్యక్తితోటి గంగావతికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా అది మారింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఆ తర్వాత ఒకళ్ళను విడిచి ఒకళ్ళు ఉండలేనంత పరిస్థితి చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఆ భర్త అహోబిలం వారిద్దరు ప్రేమాయణంకి ఏదైతే వివాహేతర సంబంధం ఉందో దానికి అడ్డు అని భావించిన గంగావతి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. భర్త అహోబిలాన్ని చంపాలని మర్డర్ ప్లాన్ చేసింది. ఈ నెల 3న మూల పున్నమి కార్యక్రమానికి భర్తతో కలిసి కలపర్తి గ్రామంలోని పుట్టింటికి భార్య గంగావతి వెళ్ళింది. అయితే తిరుగు పయనంలో భర్త ఒక్కడనే పంపుతాను అని చెప్పి అటు ప్రియుడికి చెప్పడం జరిగింది. ప్రియుడు బసవకు మెసేజ్ చేసింది భార్య గంగావతి. తను ఒంటరిగా వెళ్తున్న సమయంలో భర్తను అతికిరాతకంగా కత్తితో పొడిచి చంపాలంటూ కూడా భార్య ప్రియుడికి చెప్పడం జరిగింది. దీంతో ప్రియుడు అప్రమత్తంగా ఉన్నాడు. అక్కడ రెక్కి నిర్వహించి భర్త ఒంటరిగా వస్తున్న సమయంలో అతికిరాతగా కత్తితో పొడిచి చంపినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే తొలగల్లు అలాగే దోడకొండ అనే గ్రామాల మధ్య రెక్కి నిర్వహించాడు చెన్నబసవ. అహోబిలం రావడాన్ని గమనించి ఆ తర్వాత కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. మొత్తంగా అహోబిలం అంటే ఎవరైతే గంగావతి భర్త ఉన్నారో అతను స్పాట్ లోనే చనిపోయినట్టు కూడా సమాచారం అందుతుంది. ప్రియుడు చెన్నబసవతో కలిసి బెంగళూరుకు పారిపోయేందుకు భార్య గంగావతి ప్రయత్నం కూడా చేసింది. అయితే అహోబిలం మృతికి సంబంధించి అతని తండ్రి కేసు నమోదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టిన క్రమంలో చెన్నబసవ అలాగే గంగావతిని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిరువురు కలిసి మర్డర్కు ప్లాన్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న కత్తిని అలాగే బైక్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఇద్దరిని కూడా రిమాండ్ కు తరలించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా ప్రియుడు మోజులో పడి భర్తను కాజేయడానికి అంటే భర్తను చంపేందుకు కూడా యత్నించింది భార్య. దీంతో ప్రియుడితో కలిసి మర్డర్ ప్లాన్ చేసి భర్తను చంపించింది భార్య. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్ అలాగే కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైక్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా చెన్నబసవ అలాగే గంగావతి ప్రియుడు గంగావతి ఇద్దరు ప్రజెంట్ పోలీసుల అదుపులో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రియుడితో సహజీవనం చేయడం అలవాటు పడిన తర్వాత ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్న క్రమంలో వారు మర్డర్ ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి దీనికి సంబంధించి పోలీస్ మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఆస్పరి మండలం తొగలకల్ దగ్గర జరిగిన మర్డర్ కేసులోని ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిలు ఇద్దరు ఉన్నారు. దాంట్లో చెన్నబసవ ఇతను కర్ణాటక బెంగళూరు చెందిన వ్యక్తి, తర్వాత గొల్ల పద్మావతి అంటే మృతుడు యొక్క భార్య. వీళ్ళు ఇరువురు కలిసి ఈ 3వ తేదీన సాయంకాలం ఆ టైంలో హత్యకు భార్య ప్రేరేపించగా ప్రియుడైన చెన్నబసవ హత్య చేయడం జరిగింది. వీళ్ళు ఇక్కడ ఈ హత్యకు ఉపయోగించిన బాకును, తర్వాత ఈ నేరం చేయడానికి వాడిన మోటార్ సైకిల్ను మా సిబ్బందితో ఈ రోజున సీజర్ ద్వారా అరెస్ట్ చేసి ప్రెస్ మీద ప్రొడ్యూస్ చేయమండి. ఈరోజు వీళ్ళని న్యాయస్థానంలో హాజరుపరుస్తాము. నేను మాట్లాడుతున్నది గంగాధర్, హాస్పిటల్ పోలీస్ ఇన్స్పెక్టర్. మొత్తంగా చూసారు కదా, పోలీసు కూడా వీళ్ళ భర్తను ప్రియుడి మోజులో పడి భార్య చంపింది. అయితే వారి ఊరిని కూడా అదుపులోకి తీసుకున్నామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్ కర్నూలు నుండి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి. అయితే భర్త మర్డర్ ప్లాన్ చేసింది, భర్తను ప్రియుడి మోసలో పడి భార్య. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ప్రియుడి కోసం భర్తను చంపడం, అలాగే ప్రియుడి కోసం భర్తను కాజేసి వెళ్లిపోవడం, ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. మరి అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? అసలు వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారని కూడా అంటున్నారు. ఏ సెక్షన్స్ కింద వాళ్ళపై కేసు నమోదు చేసే అవకాశం ఉందంటారు?
ప్రస్తుతం కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్పరికి చెందిన తొగులగల్లు గ్రామానికి చెందిన అహోబిలం కల్లపరికి చెందిన గంగావతితో గత 8 ఏళ్ల కింద వివాహం జరిగింది. వారికి 2 సంతానం. వీరు కర్ణాటక రాష్ట్రంలో వలస పనులకు వెళ్లేవారు. యాదగిరి జిల్లాలో రత్నగిరి అనే ఆ ప్రాంతంలో పత్తి పంటలో కూలి పనులకు వెళ్లే సమయంలో ఏదైతే వివాహేతర సంబంధమే కట్టుకున్న భర్తనే హత్య చేయించిన ఘటన. ఓ భార్య పక్కా పథకం ప్రకారమే తన భర్తను నిందితులతో అంతమొందించిన ఘటన కలకలం రేపింది. అయితే అక్కడ వారు వలస పనికి వెళ్లే సమయంలో చిన్నబసవ అనే వ్యక్తి కూలీలను తన ఆటోలో తీసుకొని వెళ్ళేవారు. తీసుకొని వెళ్ళి వచ్చే సమయంలో అది కాస్త పరిచయం కాస్త ప్రేమాయణంగా మారింది. ఆ ప్రేమనే కట్టుకున్న భర్తనే ఈ హత్య చేయించే వరకు వచ్చిన పరిస్థితి. అయితే అక్కడి నుండి కొంతకాలంగా వలస పనికి వెళ్ళినటువంటి 2 భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో తమ స్వగ్రామానికి చేరుకున్నారు. ఆ స్వగ్రామానికి చేరుకున్న ఆ భార్య ఆమె గంగావతి ఆమె యొక్క ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఆ యొక్క వివాహేతర సంబంధం అలానే కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో ప్రియుడితో మాట్లాడుతూ తమ గ్రామానికి ఇటీవల జరిగినటువంటి మాలపున్నం రోజు తమ గ్రామానికి వెళ్తున్నాను, అదే రోజు మా గ్రామానికి వెళ్ళి తిరిగి వెళ్లే మార్గంలో మా భర్త వస్తారు, పక్కా పథకం ప్రకారమే హత్య చేయాలి అంటూ తమ భర్త అడ్డును తొలగించుకొని తాము ఇద్దరు ఉండాలి జీవించాలంటూ తమ భార్య ఈ యొక్క అడ్డును తొలగించుకోవడం కోసమే తమ భర్త తమ అత్తారింటికి వెళ్ళి సాయంత్రం వెళ్లే సమయంలోనే ఒక్కసారిగా ప్రియుడు హత్య చేసి ఆ కత్తితో అతి దారుణంగా దారి కాపు కాసి అక్కడే హత్య చేసినటువంటి ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఈ హత్య చేయబడ్డారో వారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తమ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె మీదే కొంత అనుమానం రావడం పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో అహోబిలం అనేటటువంటి తమ భర్త ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళ్లే సమయంలో ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు పర్యటించారు. ఆ యొక్క తమ భార్య ఫోన్ డేటా ఆధారంగా చూడడంతో తమ భార్య మీద అనుమానం రావడంతో పోలీసులు తమ ఇంటరాగేషన్ లో తమ భార్య భర్తను హత్య చేయించిందనేటటువంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న తాజాగా పోలీసులు కూడా వారిద్దరిని అరెస్ట్ చేసి కర్ణాటకకు చెందినటువంటి తమ ప్రియుడు బసవన్నను గంగావతిని ఇద్దరిని కూడా రిమాండ్ కు పోలీసులు తరలించినటువంటి పరిస్థితి. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో గద్వాలకు చెందినటువంటి తేజేశ్వరు హత్య ఘటన కావచ్చు, ఇలాంటి ఘటనలు 2 తెలుగు రాష్ట్రాల్లో అనేకంగా జరుగుతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని సంసారాల్లో ఇలాంటి చిచ్చు రేగడంతో భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల్ని వదిలేసి యొక్క వలస పనులకు వెళ్ళి అక్కడ జీవించడానికి వెళ్ళినటువంటి సమయంలో పరిచయం ఏర్పడినటువంటి ఒక వ్యక్తి ఆధారంగా కట్టుకున్న భర్తనే ఇలాంటి చేయించడం పట్ల తమ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇప్పటికే పోలీసులు అయితే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిద్దరిని రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. జిల్లా ఆస్పరి మండలం తొలగల్లు గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ప్రియుడి మోజులో పడి భార్య గంగావతి భర్త అహోబిలంను చంపేందుకు మర్డర్ ప్లాన్ చేసింది. ప్రియుడిని ఆ కత్తితో పొడిచి అతి కిరాతకంగా భర్తను చంపాలంటూ కూడా ప్రియుడికి ఆమె మెసేజ్ పంపించడం జరిగింది. భర్త అహోబిలం ఒంటరిగా బైక్ పై వెళ్తున్న క్రమంలో రెక్కి నిర్వహించిన చిన్న బసవ అతన్ని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపడం జరిగింది. అయితే అహోబిలం తండ్రి కంప్లైంట్ తోటి కేసు దర్యాప్తు చేసిన పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకొని ప్రెజెంట్ రిమాండ్ కు తరలించారు. ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచుగా జరుగుతూ ఉన్నాయి. అయితే కఠినంగా వీరికి శిక్ష వేస్తేనే పునరావృతం కాకుండా ఉంటాయి అంటూ కూడా చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.